హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారనమాట. ఈ రెసిపీని చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇంత సరిపోతుందండి. మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇంకొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడైతే వేయించిన జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే మెయిన్గా చికెన్ మసాలా అండి, ఇది 2 టీ స్పూన్ల వరకు పడుతుంది. ఒక మసాలా ప్యాకెట్ అంతా వేసుకోండి. ఆ తర్వాత నిమ్మరసం 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడైతే పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక అంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి 1-2 నిమిషాల పాటు. ఆ తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 1 అవర్ పాటు వీలైతే పక్కన పెట్టండి. బాగా మ్యారినేట్ అవుతుంది. అంత టైం లేకపోతే కనీసం ఒక 15-20 నిమిషాల టైం అయినా సరే పక్కన పెట్టండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఇలాంటి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వల్ల ఈ బిర్యానీ ఫ్లేవరే చాలా బాగుంటుందన్నమాట. సో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. రెండింటిని కూడా వేడెక్కించుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. లవంగాలు, యాలక్కాయ్, అలాగే ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, అలాగే షాజీరా, ఇవన్నీ కూడా కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ కూడా వేసి ఇవి కొంచెం వేగి మంచి సువాసన వస్తుంటుంది కదా, అప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి, లేదా 2 మీడియం సైజు వేసుకోండి. ఆ తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. రెండింటిని కూడా బాగా దూరగా వేయించాలండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, గోల్డెన్ కలర్కి రావాలి. అప్పటి వరకు బాగా వేపుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది ఫ్రెష్గా నూరుకున్నదైతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని కూడా 2-3 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత చూడండి అడుగంటినట్లుగా అవుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా ఇది. ఇప్పుడు మనము ఇందులోకి 2 చిన్న సైజు టమాటాలని స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టినట్లయితే అదంతా కూడా అడుగంతా కూడా వచ్చేస్తుందండి టమాటో ఉడికేసరికి. చూస్తున్నారు కదా అంత చక్కగా టమాటో కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. ఆ గుజ్జు అంతా కూడా ఇక్కడ వేసేసుకోండి, ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత పుదీనా, కొత్తిమీర తరుగుని వేసుకోవాలన్నమాట. ఇలా గుప్పెడు వేసుకోండి 2 కలిపి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కనీసం ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేయాలండి హై ఫ్లేమ్లో. ఇలా చేయడం వల్ల చికెన్లో నుండి వాటర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులోకి నీళ్లు పోసుకోవాలన్నమాట. నేను ముందుగానే 2 గ్లాసుల రైస్ని నానబెట్టానండి. నార్మల్ రైసే వాడుతున్నాను. 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ అనేది వాడాలన్నమాట. సో ఆ విధంగా 3 గ్లాసుల నీళ్ళు అనేది పోసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట. మనం ఇందులో బియ్యం వేస్తాం కాబట్టి అలా చూసి వేసుకొని ఒక పొంగు రానివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా కూడా పొంగులాగా వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ కుక్కర్ బిర్యానీకి అయితే నార్మల్ రైసే బాగుంటుందండి, బాస్మతి కంటే కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపి ఇక మనము మూత పెట్టేసి ఒక విజిల్ అనేది హై ఫ్లేమ్లో రానివ్వాలి. ఆ తర్వాత 2 విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో రానివ్వాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, 1 హై ఫ్లేమ్లో, 2 లో ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. రాగానే ఇక స్టవ్ ఆపి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మాత్రమే మనము ఓపెన్ చేయాలండి. ఎందుకంటే ఇంకా లోపల బాగా ఉడుకుతూ ఉంటుంది స్టీమ్ అంతా కూడా ఉన్నప్పుడు. సో ఈ విధంగా స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత ఒక విజిల్ తీసి మూత ఓపెన్ చేసినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినప్పటికీ కూడా చికెన్ అనేది బాగా టెండర్గా ఉడికి చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు ఈ చికెన్ బిర్యానీని ట్రై చేయండి. కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముఖ్యంగా టైం సేవర్ రెసిపీ అండి ఇది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. దీన్ని సింపుల్ ఆనియన్ రైతాతో కానీ లేదా కుకుంబర్ రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాగా మనకి సపరేట్గా గ్రేవీ కర్రీస్ ఏమీ అవసరం లేదనమాట. మిర్చి కసాలన్ కానీ టమాటో సాలన్ ఇలాంటి ఏవి అవసరం లేదు. చాలా సింపుల్గా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే
పక్కన బాయిల్డ్ ఎగ్స్ని ఉడికించి ఇలా రోస్ట్ చేసి పెట్టాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. మీకు చూపిస్తాను చూడండి చికెన్ పీస్ ఎంత టెండర్గా ఉడికిందో. సో ఖచ్చితంగా ఒకసారి నన్ను నమ్మి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.